ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత, ప్రభు అంటున్నాడు, మీ ప్రతి అవసరత, ప్రతి అవసరత. నువ్వు ఏం కావాలనుకుంటావో, లేదా ఏమి నువ్వు ఆశిస్తున్నావో, లేదా ఏదైతే అవసరం నీకుందో, మన దేవుడు ఎలాంటి వాడంటే నీ ప్రతి అవసరత తీర్చగలిగిన వాడు. ఎంతో కొంత, ఏదో కొంత ఏం చేస్తామని మరి సరి పెట్టుకో, ఏదో కాదు. అయితే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి అవసరత అంటే నీకు ఏ మేర అవసరత ఉందో ఆ మేరనే. షర్టు కావాలంటే సపోజ్ 2 మీటర్లు అనుకోండి, మనకు అత్యాశ తెలిపోయి 2 మీటర్లు 20 మీటర్లు ఇచ్చేయండి, ఏం చేద్దాం 20 మీటర్లు తీసుకొని. కాబట్టి 2 మీటర్లు కావాలంటే 2 మీటర్లు సరిపోతుంది. మన అత్యాశ ఏమిటంటే అంత 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 ఏం చేస్తాం, అంత సమాధులు గురుద్దామా, చచ్చిపోయాక సమాధి పెడదామా. కాబట్టి అది కాదు, అత్యాశ కాదు. దేవుని బిడ్డ, మనకి ఎంత కావాలో అంత, అంతేగాని గత్యంతరం లేకుండా కాదు. మళ్ళీ ఏదో సీటు, ఏదో ఉద్యోగము, ఏదో అంతో కొంత, చాలని జీతాలు, చాలని జీవితాలు, అసంతృప్తి కొన్ని జీవితాలు. అసంతృప్తి అనే మాట దేవునితో నడిచే వారి జీవితాల్లో ఉండదు. అంతే, అసంతృప్తి ఉండకూడదు. అంతే. ఎస్, అసంతృప్తి అనేది లేదు, మనకు కావలసింది. అయితే మనం అత్యాశకు పోవడం కాదు, అది కూడా చెప్తున్నా. దురాశ, అత్యాశ, పేరాశ, కనబడిందంత, అది కాదు. దేవుని బిడ్డ, ఎంత ఉంది కాదు, మనం ఏమై ఉన్నాము అనే దాని మీద మన ఆనందము, మన సంతోషం, మన సంతృప్తి ఆధారపడి ఉంది. ఎంత అనే దాని మీద లేదు, చెప్తున్నాను. ఎంత ఉన్నా సరే నీకు సంతృప్తి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. చెప్పా కదా, ఇంత మహానగరానికి రాసిచ్చినా సరే నీ సంతృప్తి కలిగి ఉండలేవు. కాబట్టి దేవుడులో ఉన్న మనకు ఆనందం ఏమిటంటే మన ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. ఈ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఈ ప్రొవైడ్స్. కాబట్టి కావలసినంత కూడా ఆయన తీరుస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32వ వచనం. మత్తయి 6:31-32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చూసారా, ఏం తిందాము, ఏమి కట్టుకుందాము, ఏమి ధరిద్దాము, ఏం చేద్దామని ఏమంటున్నారు, ఆలోచించడం కాదు, చింతించకుడి. ఎందుకని, అన్యజనులు వీటి విషయమై, అది అంటే ఆ డ్యూటీ వాళ్ళకి అప్పగించారు. వాడికి ఎంత ఉన్నా సరే, 10 బిల్డింగ్లు ఉన్నా సరే, వాడు మొత్తం చింతలోనే ఉంటాడు, దుఃఖంలోనే ఉంటాడు. ఆ డ్యూటీ వాడికి ఇచ్చేశాడు. సోదరుడు, సహోదరి, అది అన్ని జనులు అలా చేస్తారు. ప్రభుని ఎరగనివారు, సత్యం ఎరగనివారు, లోకంలో దేవుని ఎరగనివారు చేసే పని. అయితే ప్రభు ఏమంటున్నాడు, మత్తయి 6:32, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఇవన్నీ మీకు కావాలి, ఆయనకు తెలుసు. కాబట్టి మీకు ఏం కావాలో తెలుసు. కాబట్టి మీ ప్రతి అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యమును తీర్చబడుతుంది. కాబట్టి ఈరోజు ఎంత కావాలి అది ఇస్తాడు, ఇంకా 5 ఏళ్ల తర్వాత ఎంత కావాలి అది ఇస్తాడు, ఇంకా 5 ఏళ్ల తర్వాత ఎంత కావాలి అది ఇస్తాడు. అంటే అప్పుడు ఇస్తాడు. ఇప్పుడున్న 5 ఏళ్ళకి ఎంత కావాలి నీకు అవసరం లేదు, ఆ రోజుకి అది ఇస్తాడు. అనుకో, బైబిల్ చెప్తుంది, మా అనుదిన ఆహారము మాకు యేసు ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటే ఈరోజు అంతే, అనుదినం అంతే కదండి, ఈ రోజు వరకు. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు నీకు ఏం కావాలో అది ఇస్తాడు, రేపొద్దున ఏం కావాలో అప్పుడు ఇస్తాడు. అదంతా నేను ఆలోచిస్తాను, నేను చూసుకుంటాను. నీకు కావలసిన ప్రతిదీ నేను అనుగ్రహిస్తాను, ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాను ఆయన ఐశ్వర్యంలో నుండి. కాబట్టి మనం ధన్యులము, భాగ్యవంతులం ఏమిటంటే మనకు కావలసినంత మన ప్రభు దగ్గర మనము పొందుకోవచ్చు. ఆయనలో మనకు కావలసింది ఉంది, తీర్చే దేవుడు మనం కలిగి ఉన్నాము.